తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగిన డైరెక్టర్లు ఒకరు శ్రీను వైట్ల. గోదావరి జిల్లాకు చెందిన ఈ సుప్రసిద్ధ డైరెక్టర్ ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు సూపర్ ఫ్లాప్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. నిజానికి తెరమరుగైపోయాడని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా తనలాగే ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ హీరోగా పెట్టి విశ్వం సినిమా తీసి జనం మీదకు వదులుతున్నాడు. అక్టోబర్ 11న విశ్వం సినిమా దసరా సందర్భంగా విశ్వవ్యాప్తంగా విడుదలవ్వబోతుంది. ఈ క్రమంలో ఫ్లాప్లో ఉన్న వీరిద్దరూ మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తారా, హిట్ ట్రాక్ ఎక్కుతారా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మ్యాచో స్టార్ గోపీచంద్ హిట్ చూసి 10 ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడెప్పుడో లౌక్యంతో బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఆ తర్వాత జిల్ సినిమా హిట్ వచ్చిందంతే. ఇక అక్కడ నుంచి నాన్ స్టాప్గా ఫ్లాప్లే. తను కామెడీ చేస్తాడు, విలన్గా చేస్తాడు, హీరోగా కూడా చేస్తాడు. అన్నీ బాగుంటాయి, కానీ బ్రేక్ మాత్రం రావడం లేదు. పాన్ ఇండియా హీరో ప్రభాస్కి ఆత్మీయ మిత్రుడిగా పేరు పొందాడు. తను పక్కనే ఉండి కూడా అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నాడని అంతా అనుకుంటున్నారు. అయితే కథలు వినడంలో లోపమా, లేక మార్కెట్లో ఉండాలనే భావనతో వచ్చిన ప్రతి సినిమాని చేసేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ కెరీర్ అని చెప్పలేం, కానీ ఇక్కడ ఒక హిట్ పడకపోతే నిలదొక్కుకోవడం మరింత కష్టమవుతుందని అంటున్నారు. డైరెక్టర్ విషయానికి వస్తే శ్రీను వైట్లతో సినిమా అంటే సూపర్ హిట్ అనే భావన ఉండేది. అప్పట్లో తనకంటూ ఒక టీం ఉండేది. మాటల రచయిత కోన వెంకట్తో కలిసి ట్రావెల్ చేశాడు. వాళ్ళ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యింది. సూపర్ హిట్స్ వచ్చాయి, కానీ వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో చెరోదారి అయిపోయారు. కోన వెంకట్ కూడా శంకరాభరణం సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. ఇక శ్రీను వైట్ల హిట్లు మాట పక్కన నుంచి బ్లాక్ బాస్టర్ ఫ్లాప్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. మహేష్ బాబు ఆగడు, రామ్ చరణ్ బ్రూస్లీ, రవితేజతో అమర్ అక్బర్, యాంథోనీ ఇలా అన్ని కళాఖండాలుగా మిగిలిపోయాయి. దీంతో తన పని కూడా అయిపోయిందని అంతా అనుకున్నారు. ఈ సమయంలో గోపీచంద్తో కలిసి తీస్తున్న సినిమా ఇద్దరికి లైఫ్ అండ్ డెత్గా మారింది. ట్రైలర్ చూస్తే మహేష్ బాబు దూకుడు టైప్ ఛాయలు కనిపిస్తున్నాయి. మరోవైపు దుబాయ్ శ్రీను లక్షణాలు కనిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో వెండి తెరపై చూడాల్సిందే.